పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరించే వాక్యమైన టీవీ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ ఎదురు చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు కదండి. మరొకసారి గత దినాలన్నింటిలో కూడా నమ్మదగిన దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా మనకు తోడై ఉండి ఈ టీవీ పరిచర్యను మహిమయేజీ సంఘాలని ఈ కుటుంబాన్ని కూడా నమ్మకంగా భద్రపరిచి ఆయన ఇచ్చిన ఈ క్షేమాన్ని బట్టి మనందరం కూడా ఎల్లప్పుడూ ఆ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. హల్లెలూయా. సరే, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నట్లయితే కొన్ని నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని ఈ రోజులో దేవుడు మన కోసం ఏమైతే మాట్లాడదలిచి ఉన్నాడో, ఆయన మన కొరకు ఏమైతే దాచి ఉన్నాడో శ్రద్ధ కలిగి ఆసక్తితో మీరు ఎదురు చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడి తృప్తిపరచగల దేవుడునై ఉన్నాడు. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? తల వంచని చిన్న ప్రార్థన. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి నేను మీ పక్షంగా నిలబడుతున్నా, నన్ను వాడుకొని నీ కృప నాకు చాలు. ఈ వాక్యాన్ని మా కొరకు దీవించండి. నీ పిల్లలందరితో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కానీ దాసు నాకు కానీ నీ పిల్లలకి విరోధంగా పనిచేస్తున్న ప్రతి అంధకార వాయుమండల సాతాను శక్తులను యేసు నామములో నేను బంధిస్తున్నాను. వినే చెవులు, గ్రహించే మనసు, హృదయాన్ని మీరు దయచేయండి. వాక్యం వింటుండగా హృదయాలు కదిలించబడాలి. వాక్యం వింటుండగా హృదయాలు మార్పు చెందాలి. వాక్యం వింటుండగా వాళ్ళ మనసులో మారు మనసు కలిగించండి. యేసు నామములో మీరు పని చేయమని యేసు నామములో ప్రార్థించుకొని నామ తండ్రి, ఆమేన్. సరే, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూద్దాం. ఈరోజు ధ్యాన నిమిత్తమై 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 13 వచనాలు. 9వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి. ఆ 13 వచనాల్లో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాన్ని అక్కడ దేవుడు జరిగించాడు. ఆ 13 వచనాల్లో మనం నేర్చుకోదగిన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపును ఈరోజు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. 9వ అధ్యాయము 13 వచనం ఇలాగ నేను చదువుతున్నా. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతడి 2 కాళ్ళు కూడా కుంటివి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచున్నాడు. ఇది మెఫీబోషెతు యొక్క ఆశీర్వాదపు స్థితిని తెలియజేస్తుంది. మెఫీబోషెతు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, లేదా అతను పరిస్థితి ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నాడంటే రాజు దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అతని బల్ల యొద్ద ఉన్నాడు. అంటే రాజుతో సమానంగా రాజు తినే భోజనాన్ని తింటూ రాజుతో సమానంగా సురక్షితంగా క్షేమంగా సమాధానమైన స్థితిని మెఫీబోషెతు అనుభవిస్తున్నాడు. అయితే వాస్తవానికి మెఫీబోషెతు ఎక్కడ ఉండాల్సినోడు ఎక్కడ ఉన్నాడు అనే ఒక్క విషయాన్ని ఈ రోజున దేవుని సందులో ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అంటే మెఫీబోషెతు రాజు స్థానాన్ని దగ్గరికి లేదా రాజు బల్ల యొద్దకు రావడానికి, సమాధానంగా బ్రతకడానికి, సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని ఇది చిన్న అధ్యాయం నుంచి మనం ధ్యానం చేద్దాం. అసలు వాస్తవానికి మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? అయితే ఒకనొక సమయంలో దావీదు అలాగే యోనాతాను వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు. యోనాతాను సౌలు యొక్క కొడుకు, రాజు కొడుకు. అయితే ఈ దావీదుకి యోనాతాను మధ్య చాలా సంబంధము హృదయ ఏకమైపోయినాయి, లేదా హృదయపూర్వకంగా వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు అయిపోయారు. ప్రాణ స్నేహితులుగా వాళ్ళు భావించుకున్నారు. చాలాసార్లు సౌలు దావీదును చంపదలచినప్పుడు తన స్నేహితుడైన యోనాతాను తప్పించాడు, ఉపవాసం ఉన్నాడు, బాధపడ్డాడు, ప్రార్థన చేశాడు. అంతా వాళ్ళ హృదయాలు ఏకమైపోయినాయి. అంతగా వాళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. పరిస్థితులు వాళ్ళని వేరు చేయలేదు, హోదాలు వాళ్ళని వేరు చేయలేదు, లేకపోతే స్థాయిలు వాళ్ళని వేరు చేయలేదు, కానీ వాళ్ళ హృదయాలు అంతగా ఏకమైపోయి ఒకరికి ఒకరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక యుద్ధంలో సౌలు కుటుంబం మొత్తం కూడా చనిపోయారు. సౌలు తర్వాత రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు. ఇదంతా కూడా అంతకుముందు జరిగిన సందర్భం. అయితే ఈ మెఫీబోషెతు వచ్చేసరికి యోనాతాను దావీదు యొక్క స్నేహాన్ని, యోనాతాను చనిపోయినా కానీ దావీదు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. కారణం ఏంటంటే, నేను ఈరోజు బ్రతికి రాజుగా ఉన్నానంటే కారణం యోనాతాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారైన సౌలు చాలాసార్లు నన్ను చంపాలనుకున్నప్పుడు, నన్ను తరిమినప్పుడు యోనాతానే నన్ను బ్రతికించాడు, దేవుడు యోనాతాను ద్వారా నన్ను తప్పించాడన్న కృతజ్ఞత దావీదులో ఉండిపోయింది. అందుకనే ఆ యోనాతానుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కానీ నేను యోనాతానుకి రుణస్థుడిగా ఉన్నాను. యోనాతాను బట్టి ఎవరికైనా ఉపకారం చేయాలి అన్నప్పుడు ఎవరు లేరా అని ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని ఎంక్వైరీ చేస్తా, వాకప్ చేస్తా, ఎవరో ఒకరి ద్వారా వివరాలు తెలుసుకుంటా ఉండేవాడు. అయితే ఒకరోజు నేను అడుగుతున్నాను, యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయడానికి, నేను కృతజ్ఞత తీర్చుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆయన ఎంక్వైరీ చేస్తా ఉన్నప్పుడు ఒకరు చెప్తున్నాడు. సీబానా అనే ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నీవు యోనాతానుని బట్టి అతనికి
ఉపకారం చేయడానికి అతని కొడుకు ఒకడు ఉన్నాడు, అతడు కుంటి కాళ్ళవాడు అని చెప్పేసి అన్నాడు. ఈ మాట విన్న తర్వాత దావీదుకి చాలా ఆనందాన్ని కలిగించింది. ఒకడున్నాడా, ఎక్కడున్నాడు, పలానా మాకీరి ఇంట్లో ఉన్నాడంటే తీసుకురా అని చెప్పేసి ప్రజల్ని పంపించాడు. ప్రజల్ని పంపించిన వెంటనే ఈ మెఫీబోషెతు కూడా భయపడుతూ రాజు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. భయపడుతూ రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన ఒక సంఘటన ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనంలో, నీ తండ్రి అని యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు నేను మరలా ఇప్పించేదను, సదాకాలము నా బల్ల యొద్దనే నీవు భోజనము చేయమని చెప్పాడు. ఎప్పుడైతే మెఫీబోషెతు బతుకున్నాడని చెప్పాడు, వెంటనే నువ్వు రా అన్నాడు. వచ్చాడు, భయపడతా వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వేం భయపడొద్దు, యోనాతాను బట్టి నేను నీకు ఉపకారం చేయబోతున్నా, నువ్వు బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా నా దగ్గరే ఉండు, నా ఇంట్లోనే ఉండు, నా భోజనము వాళ్ళ దగ్గరే నువ్వు భోజనం చేయి అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వచనానికి 13వ అధ్యాయం చూస్తే మెఫీబోషెతు ఎలా ఉన్నాడంటే సదాకాలము యెరూషలేములో రాజు బల్ల యొద్ద భోజనం చేస్తున్నాడు అని చెప్పేసాను. అంటే దావీదు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా ఈ మెఫీబోషెతు స్వీకరించి తన జీవితాంతం కూడా సదాకాలము దావీదు దగ్గర ఉన్నట్లుగా, దావీదు భోజనం చేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మెఫీబోషెతు అంతగా సురక్షితంగా ఉండడానికి, అంత సమాధానకరంగా ఉండడానికి, ఆ స్థాయిలో ఉండడానికి గల కారణం ఏంటి అంటే అతని యొక్క స్పందన మీద అది ఆధారపడి ఉంది. దేని మీద అండి? అతని యొక్క స్పందించిన తీరు. ఎందుకంటే దావీదు రమ్మన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఆ పిలుపుని గనక అతను పెడచెవిని పెట్టినట్లయితే గనక రాజు దగ్గరికి రాకుండా ఉన్నట్లయితే రాజు భోజనం దగ్గర వచ్చేవాడు కాదు, రాజు సముఖంలో ఉండేవాడు కాదు, సురక్షితంగా బతికేవాడు కాదు. అందుకని ఈ రోజున మన జీవితాల్లో కూడా సదాకాలము దేవుని సన్నిధిలో, సదాకాలము ఆయన నీడలో, సదాకాలము దేవుని ఆశీర్వాదంలో, దేవుడిచ్చే ఆరోగ్యాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే ఉన్నతమైన స్థితిని అనుభవించాలంటే అది కేవలం మన యొక్క స్పందన మీద ఆధారపడి ఉంది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు తన పిలుపుని, తన దర్శనాన్ని ఆయన మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తామో, మనం ఎలా దానికి రియాక్ట్ అవుతామో అన్న దాని మీద మన యొక్క ఆశీర్వాదం అనేది ఆధారపడింది. ఇక్కడ దావీదు యేసయ్యకు మనకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరైనా ఉన్నారా అంటే కుంటి కాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు అన్నప్పుడు అతన్ని తీసుకునేది ఒక రా అని చెప్పేసి అన్నాడు. నేను అతని స్థితిని మారుస్తా. అతను ఎవరో పని వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, నడవలేకుండా ఉన్నాడు, ఎవరో పెడితేనే కానీ తినలేని పరిస్థితులు అతను ఉన్నాడు అన్నప్పుడు అతను నా ఎదుకు రా, అతని స్థితిని నేను మారుస్తా అని చెప్పేసి దావీదు ఎప్పుడైతే ఒక వర్తమానాన్ని పంపాడో ఆ మాట విని, ఆ మాటకి లోబడి యోనాతాను మెఫీబోషెతు బయటికి వచ్చాడు. అలాగే ఈ రోజున దేవుడు కూడా మనల్ని పిలుస్తున్నాడు. నేను దీవించడానికి, నేను స్వస్థనివ్వడానికి రండి రండి రండి, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నా ఎద్దుకు రా, నీ జీవితాన్ని బాగు చేస్తా, నా ఎద్దుకు రా, నేను నీకు విశ్రాంతినిస్తా, నా ఎద్దుకు రా, నేను స్వస్థపరుస్తా అని దేవుడు కూడా తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా పదే 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 మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము స్పందించడలే. నా ఎద్దుకు రా, నేను నీ పాపాన్ని క్షమిస్తా, నా ఎద్దుకు రా, నేను నీకు విడుదలనిస్తా, నా ఎద్దుకు రా, నేను నిన్ను మోక్ష మార్గాన్ని నడిపిస్తా అని దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతుంటే ఆ మాట మనం పెడచెవిని పెట్టి, ఆ మాట మనం లెక్కలేనిదిగా లేకపోతే విలువలేనిదిగా వదిలేస్తున్నాం. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనందరం కూడా దూరపరచుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మెఫీబోషెతు అలాగనే చేయలేదు. కానీ రాజు రమ్మన్నాడు అనడంతోనే, రాజు నన్ను రమ్మన్నాడా, నా స్థితిని మారుస్తాడేమో, లేదా నా జీవితాన్ని మార్చేస్తాడేమో అన్న ఆ పిలుపుతో అక్కడికి వెళ్ళాడు. ఈ రోజున నీవు నేను మనం కూడా దేవుని మాట విని మనం స్పందిస్తే, దేవుని దగ్గరికి రాగలిగితే, పరిశుద్ధారాధనలో మనం పాల్గొన్నట్లయితే, ప్రభు సన్నిధిలో మనం ఉండినట్లయితే, మంది రావడంలో మనం ఉండినట్లయితే ఆ దేవుడు ఇవ్వదలిచిన ఆశీర్వాదాన్ని ఆయన మనకి ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు ఏం చేయగలడో, దావీదు ఏం చేయాలనుకున్నాడో అది చెప్పి పంపించలేదండి. మెఫీబోషెతు దగ్గరికి పని వాళ్ళని పంపించినప్పుడు మీరు వెళ్ళి మెఫీబోషెతుని కనుక్కొని ఆయనతో చెప్పండి, ఆయన ఆస్తి అంతా ఇచ్చేస్తాను, ఆడు బతుకున్నంత వరకును కూడా నా దగ్గరే ఉంటాడు, నాతో పాటు కలిసి భోజనం చేస్తాడు అని చెప్పి మెఫీబోషెతుని తీసుకురండి అని పంపలేదు. ఎందుకనంటే ఆశీర్వాదాన్ని చూపించి, ఆస్తిని చూపించి, లేదా ఎరవేసి అని లాక్కు రావడం దావీదు యొక్క ఉద్దేశం కాదు. కానీ అసలు వస్తాడా రాడా, నా మాట వింటాడా వినడా, అతని వ్యక్తిత్వం ఎలాంటిది, అతని స్వభావం ఎలాంటిది అని తెలుసుకోవడానికి ఆశీర్వాదాన్ని ముందు చూపించలేదు. కానీ మెఫీబోషెతు నిజంగా విధేయత, వినయము కలిగిన వాడు.
మాట యందు శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి రాజు మాట గౌరవించి వెళ్ళాడు. తనకు తెలియకుండానే తన ఆస్తిని, తన ఐశ్వర్యాన్ని, హోదాని అతను సంపాదించుకుని రాజు సముఖంలో సదాకాలము బ్రతికాడు. కానీ ఈ రోజున మనం దేవుని దగ్గరికి రావాలంటే అది ఇది అని చెప్పేసి ఎరవేస్తే తప్ప మనం రావట్లా. అందుకని ఈరోజు నువ్వు ప్రభువుగా గుర్తిస్తే ఆ దేవుని యొక్క దీవెన మన జీవితంలో అనుభవించగలుగుతావు. అందుకని ఈ రోజున దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని మాట్లాడినప్పుడు ఆయన సన్నిధికి రాగలుగుతున్నావా? మందిరంలోకి రాగలుగుతున్నావా? నీ పాప క్షమాపణ పొందగలుగుతున్నావా? దేవుని నీడలోకి నువ్వు రాగలిగితే నువ్వు ఎలా స్పందిస్తున్నావు దేవుని మాట్లాడినప్పుడు అన్న దాని మీద నీ ఆశీర్వాదం ఆధారపడింది. ఈ రోజున ప్రభు దగ్గరకు వస్తున్నావు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ స్పందన ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పరిచర్య చేయాల్సిన అవసరం లేదు, లోబడాల్సిన అవసరం లేదు, ఎవరితో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి మాట మనం వినాల్సిన అవసరం లేదని సేవకునితో మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉంది? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉంది? పరిచర్య చేయమన్నప్పుడు మాది ఇంత హోదా, లేదా నా ఆస్తి ఇంత ఉంది, నా హోదా ఇంత ఉంది, లేదా నా కులం ఇలాగా, నేను ఇక్కడ కింద ఉండాల్సిన అవసరం నాకు లేదు అని స్పందించి దేవుని మాటకి సరిగా స్పందించలేక సరి అయిన రీతిలో దేవుని మాటను అంగీకరించక, వాక్యాన్ని అంగీకరించక ఈ రోజున చాలామంది అదే చీకటిలో, అదే వేదనలో, అదే రోగంలో ఇంకా బతుకుతా ఉన్నారు. నేను చెప్పిన మెఫీబోషెతును రాజు పిలవడం కానీ ఉద్దేశం ఏంటో తెలుసా? తను కోల్పోయింది మొత్తం తనకి ఇవ్వడానికే. నువ్వు వెళ్ళి అక్కడ ఎవరో ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఆస్తిపరుడివి, నువ్వు భూమి కలిగిన వాడివి, ఆ భూమిని నీకు ఇచ్చేస్తానని రాజు మనసులో, దావీదు మనసులో ఉద్దేశం ఉంది. అందుకే అతను పిలిచాడు. నిజంగా ఆ మాటకు గనక మెఫీబోషెతు గనక సరిగ్గా స్పందించలేకపోతే, నాకు అవసరం లేదని వెళ్ళిపోతే కనుక తను ఇవ్వదలిచిన ఆశీర్వాదాన్ని దూరం చేసుకునేవాడు. అలాగే ఈ రోజున దేవుడు కూడా మనల్ని తన ఎద్దుకు రమ్మని పిలిచేది ఎందుకు? తన మందిరంలో పరిచయం చేయమనేది ఎందుకు? తన పిలుపు అందుకునేది ఎందుకో తెలుసా? మనం కోల్పోయిన స్థానం, మనం కోల్పోయిన దేవునితో సమాధాన స్థితి, మనం కోల్పోయిన పరిశుద్ధ జీవితాన్ని, మనం కోల్పోయిన పరలోకంలో స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని పిలిచాడు. వెదకి ఆయన మనల్ని పిలిచాడు. దరిద్రతలో ఉన్న మనల్ని పిలిచాడు. దిక్కు లేని వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలిస్తే మనం ఈ రోజున అన్ని ఆశీర్వాదాలు ఇవ్వదలిస్తే నాకు అవసరం లేదు, నేను అక్కడ ఉండని అవసరం లేదు, నేను ఇది చేయని అవసరం లేదని మనం స్పందించి ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆయన చేతిలో ఉన్న దీవెన, ఆయన చేతిలో ఉన్న మన భవిష్యత్తు అంతటినీ కూడా విడిచిపెట్టి దూరంగా పారిపోయేవాళ్ళు, వెనకడుగు వేసి వెళ్ళిపోయేవాళ్ళు వందల మంది ఉన్నారండి. అందుకే ఈ రోజున మరలా చెప్తున్నా, దేవుని వాక్యం నీ జీవితం నెరవేర్చబడాలంటే, ఆయన స్వస్థత నీ జీవితం నెరవేర్చబడాలంటే అది నువ్వు స్పందించే తీరు మీద అది ఆధారపడింది. అందుకే ఈ రోజున దేవుడు కూడా నువ్వు కోల్పోయిన సమాధానాన్ని, నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని, నువ్వు కోల్పోయిన ఉన్నత స్థితిని ఆయన నీకు ఇవ్వదలిచి ఉన్నాడు. నువ్వు దేవుని ఎదుట మోకరించి, దేవా నేను ఎంతటి వాడను, నా మీద కృప చూపించని, నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, ఎందుకు పనికిరాని వాడిగా నేను ఉన్నాను, అన్ని కోల్పోయిన వాడిగా నేను ఉన్నాను, అందరికీ దూరంగానే ఉన్నాను, చచ్చిన కుక్కలా బతుకుతున్నాను, నిస్సహాయకుడిగా ఉన్నాను అని ప్రభు ఎదుట నువ్వు గనక గోచాడి పడితే, ఆ ప్రభు నీ యందు కనికరపడి నీ స్పందన మీద, నీ మనస్సు మీద, నువ్వు ప్రవర్తించే నీ తీరు మీద నీ ఆశీర్వాదం అనేది ఆధారపడింది. అందుకనే అంత విధేయత, వినయం కలిగిన వాడు కాబట్టి మెఫీబోషెతు సదాకాలం కూడా రాజు బల యొద్ద తను భోజనం చేస్తూ సుఖంగా బ్రతికి తను కోల్పోయిన అంత ఆశీర్వాదాన్ని కూడా అతను తిరిగి పొందగలిగాడు. అయితే ఈ రోజున నువ్వు రెడీగానే ఉన్నావా? రెడీగానే ఉన్నట్లయితే, కోల్పోయింది నాకు తిరిగి కావాలి, కోల్పోయిన దీవెన నేను పొందుకోవాలి, కోల్పోయిన స్థానం నేను పొందుకోవాలి, కోల్పోయిన ఆస్తిని నేను పొందుకోవాలి, నా ఉద్యోగాన్ని నేను సంపాదించుకోవాలి, నా కుటుంబాన్ని సంపాదించుకోవాలి అన్న ఆశ నీకున్నట్లయితే, ఒకటే, ప్రభు పిలిచినప్పుడు ప్రభు దగ్గరికి రా. ప్రభు చేయమన్న పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు యొక్క మాటకి నువ్వు సరిగా స్పందించినప్పుడు, అదే స్పందన ప్రభు యొక్క మనసు నీ వైపు తిప్పబడేలా చేసి నీ జీవితాన్ని, లేదా నీకున్న నీ స్థితిగతుల అంతటిని కూడా మార్చివేయగలుగుతుంది నీ స్పందన. ఒక్క మాట జ్ఞాపకం చేసుకొని, చచ్చిన కుక్క వంటి నేను ఎంతటి వాడను అనడానికన్నా బదులు నీది నాకు వద్దు అన్నట్లయితే మెఫీబోషెతు ఎక్కడుండేవాడు? ఎవడు తెలియదు. ఏ స్థితిలో ఉండేవాడో ఎవడు తెలియదు. దీవించబడ్డాడంటే కారణం అతనిగా తగ్గించుకున్నాడు. అతనిగా తగ్గించుకుని రాజు యొక్క దయ పొందుకోగలిగాడు. అతనిగా తగ్గించుకుని రాజు యొక్క దీవెన పొందుకోగలిగాడు. ప్రభు ఎదుట మనము కూడా అటువంటి దీవెన మనం కలిగి, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ హోదా అవసరంలా, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ వెనక ఎంత ఉందో అవసరంలా, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ వంశంలో పుట్టావో, ఏ కులంలో పుట్టావో, ఏ స్థాయిలో ఉన్నావో, నాకేంటి, నేను పరిచయం చేయాలా, నాకేంటి, నేను ఉండాలా, ఈ హోదా ఈ మాటల్లో ఉంటే ఏం పొందుకోలేవు. కానీ ప్రభు ఎదుట సాగిలిపడు. నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేశాను, నువ్వు యోగ్యత నాకు లేదు,
దేవా నన్ను దీవించండి అని ప్రభు ఎదుట నువ్వు ఉన్నప్పుడు నీ మాట, నీ స్పందన, నీ స్థాయిని, నీ స్థితిని మార్చి నీ సురక్షితాన్ని, నువ్వు కోల్పోయిన సమాధానాన్ని కూడా, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని కూడా నా దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ఇంకొక వృత్తాంతం మనం గమనించినట్లయితే మన స్పందన మీద ఎట్లాంటి ఆధారపడి ఉంటాయో, ఒకనొక సమయంలో యేసుక్రీస్తు వారు ఒక భోజనం చేయడానికి ఒక పరిసయ్య ఇంట్లో కూర్చున్నారు. పరిసయ్య ఇంట్లో కూర్చున్నప్పుడు అటువైపుగా ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ రావడంతోనే అందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవాకైపోయారు. అందరూ కూడా భోజనం చేయడం మాని యేసయ్యను చూడడం మానేసి వాళ్ళందరి దృష్టి కూడా, చూపు కూడా అటువైపు అయిపోయింది. అటువైపు ఎందుకు వెళ్ళిపోయిందంటే, యేసయ్య అక్కడ ఉన్నాడు, మిగిలిన శిష్యులు అక్కడ ఉన్న అందరూ ఉండగా అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. స్త్రీ రావడంతో అందరూ కూడా ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు వచ్చారు ఇక్కడ అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడికి వచ్చింది ఎవరో తెలుసా? వ్యభిచారి, పాపాత్ములైన స్త్రీ అక్కడికి వచ్చింది. వచ్చి రావడంతో యేసయ్య భోజనాన్ని కూర్చున్నప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం మాట్లాడకుండా భోజనం చేస్తా యేసయ్య కాళ్ళు వెనకగా ఉన్నప్పుడు తన చేతిలో ఉన్న ఒక అత్తరుని తీసుకుని యేసయ్య పాదాల మీద పోసి తన కురులతో తన యేసయ్య కాళ్ళు మొత్తం కూడా తుడుస్తా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి యేసయ్య ఆమె దగ్గర రానిస్తున్నాడు, ఆమె పాపాత్మురాలు కదా, ఆ వ్యభిచారి కదా, ఆయన తాకనిస్తున్నాడు ఏంటని ఒక రకమైన వ్యతిరేకతతో యేసయ్యని వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె ఒక్క మాట కూడా మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ పని మాత్రమే చేసింది. ఇక్కడ జాగ్రత్తగా ఒక్కసారి నేను చెప్తున్న మాట ఆలకించండి. అత్తరు పోసి ఆయన కన్నీటితో తన యొక్క కురులతో యేసు పాదాలని తుడిచింది అని చెప్పేసాను. వెనకున్న కురులని ముఖం మీదగా ముందుకు వేసుకుని యేసయ్య పాదాల వెనక కూర్చుని ఆ కురులతో యేసయ్య పాదాలని తుడుస్తా ఉంది. ఇక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కురులు ఎప్పుడైతే ముందుకి వస్తాయో తన ముఖము ఎవరికి కూడా కనిపించదు, కానీ ఆమె చేసే పని అక్కడ కనిపిస్తుంది. అంతే ఇక్కడ ఆ స్త్రీ అత్తరు పగలగొట్టడానికి కానీ లేదా ఏడవడానికి కానీ కురులతో తన పాదాలు తొడడానికి ఒక రకమైన లేదా ఒక స్పందన ఆధారపడింది. అదే అక్కడ ఆమె అలా ఎందుకు చేస్తుంది అంటే, ఇక్కడ ఒకసారి నేను చెప్పబోయే మాట ఆలకించండి. ఏమనంటే, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, ఆయన వైపు చూడడానికి కానీ నా ముఖం చూపించడానికి కానీ ఆయన ఎదుట నిలబడడానికి కానీ నాకు అర్హత లేదు. సాధారణంగా ఎవరన్నా ప్రార్థన చేపించుకోవాలంటే ముందుకు రావాలి, లేదా ఎదురుగా వచ్చి మాట్లాడాలి, లేదా ఎదురుగా వచ్చి యేసయ్య నా పరిస్థితి అని చెప్పాలి. కానీ ఈ స్త్రీ ఎక్కడికి వచ్చిందండి? వెనకకుండా వచ్చింది. తన కురుని ముందరకేసుకుని ముఖాన్ని కూడా చూపించడానికి ధైర్యం లేక పాదాలని కురులతో తుడుస్తూ ఉంది. దీని వెనక ఆంతర్యం ఏంటో తెలుసా? నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడవు, నీ ముఖాన్ని చూసే యోగ్యత నాకు లేదు, నా ముఖాన్ని నువ్వు చూపించే అర్హత నాకు లేదు, నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, నీ పాదాలు నేను ఎలాగనైతే కడుగుతున్నానో నా పాపాలని మీరు అలాగన కడగండి, నిన్ను ఎలాగనైతే నీ పాదాల మీద కూర్చున్నానో నన్ను క్షమించండి అని తాను చేసిన తప్పులు, తాను చేసిన అపరాధ దోషాల్ని ఒప్పుకుంటా దానికి గుర్తుగా ఆ పని అక్కడ ఆమె చేయడం జరిగింది. హల్లెలూయా. అయితే ఈ వృత్తాంతం అంతట్లో కూడా ఎక్కడ ఒక్క మాట కూడా నేను తప్పు చేశాను నన్ను క్షమించు, నేను తప్పు చేశాను నన్ను క్షమించు అన్న మాట మాట్లాడలేదు. ఎందుకంటే వెనక ఉండడం ద్వారా నీ ముందు నిలబడే ధైర్యం నాకు లేదు, కురులు ముఖం మీద వేసుకోవడం ద్వారా నా ముఖం చూపించే అర్హత నాకు లేదు అన్న రీతిలో తను ఎప్పుడైతే అలా ఉన్నదో వెంటనే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకతను చూపిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనంలో, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళు అన్నాడు. నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానము గలదానవే నీవు తిరిగి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మరొకసారి చెప్తున్నా, ఇక్కడ యేసయ్య నా పాపాలను క్షమించు అని ఆమె ఒప్పుకోలా, అడగలేదు. కానీ ఆమె చేసే పనులు, ఆమె స్పందించిన తీరు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏడవడం మొదలు పెడుతుంది, కన్నీరు కార్చడం మొదలు పెడుతుంది, పాదాలను ముద్దు పెట్టుకోవడం మొదలు పెడుతుంది, తుడవడం మొదలు పెడుతుంటే నేను ఎంత తప్పు చేశాను, నీ ముఖాన్ని చూపించలేను అని లోపల పశ్చాత్తాపడుతుంటే నేను తప్పు చేశాను అన్న భావన ఒక్క మాట మాట్లాడకపోయినా కానీ తన దుఃఖము, తన మనోవేదన తనని పాపము చేసిందని యేసయ్య ఎదుట చెప్పేలా చేసింది. వెంటనే నాకు అర్థమైంది, నీ తప్పులు, నీ పాపాలు క్షమించబడినాయి, సమాధానం కలిగి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది తప్పు చేసి కూడా ధైర్యంగా నిలబడతాను, నేను తప్పు చేయలేదు, సారీ, లేకపోతే నాకేం తప్పు చేయలేదని తప్పు చేసి కూడా ముఖాన్ని
నిర్భయంగా చూపించేవాళ్ళు. తప్పు చేసి కూడా ఏదో పై మాటగా బలారాధన జరిగేటప్పుడు ఏదో ఒక రీతిలో బలవంతంగా క్షమించండి అని చెప్పేసి ఒక రకమైన గర్వంతో లోపల చెప్పుకునేవాళ్ళు. నేను చెప్పనా, నీ యొక్క లోపల జరిగే విషయం, నీ యొక్క మాట, నీ ముఖ కవళికలు, నీ యొక్క ప్రవర్తన, నీ లోపల నీ ఆత్మీయత ఎలా ఉంది, ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని బయలుపరుస్తుంది. ఆ స్త్రీ ఏడుస్తూ ఉన్నప్పుడు పై ఏడవట్లా, నటిస్తా ఏడవట్లా, లేకపోతే ఎవడం ముఖస్థుతి కూడా ఏడవట్లేదు. కానీ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నువ్వు తప్ప నన్ను క్షమించే వాళ్ళు ఎవరు లేరు అని దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఆ దుఃఖమే ఆమె చేసిన పనే, నీ ముఖం చూపించలేను, నీ ఎదుటికి వచ్చే ధైర్యం నాకు లేదు అని ఆ ప్రవర్తనే అతన్ని ఆమె స్వస్థత పొందడానికి, లేకపోతే పాప క్షమాపణ పొందడానికి, రక్షింపబడడానికి కారణమైంది అని బైబిల్లో ఒక మాట రాయబడింది. దుఃఖము రక్షణార్థం కలిగిస్తుందండి. దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందంట. ఈ రోజున మనుషులుగా మనం ఏడుస్తాం, అది ముఖస్థుతి, మనుషులు ఎదుట నటన. మనం కూడా ముఖం చూపిస్తాం, నేనే తప్పు చేయలేదని. తప్పు చేసి కూడా గర్వంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఈ రోజున నువ్వు దేవునితో ఎలా స్పందిస్తున్నావు, దేవుని ఎదుట ఎలా స్పందిస్తున్నావు, ప్రభు సన్నిధిలో ఎలా మాట్లాడుతున్నావు, దేవా నన్ను క్షమించన్నావు, ఆ క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది, దేవా నన్ను దీవించన్నావు, ఆ దీవెన మాట ఎక్కడి నుంచి వస్తుంది, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు అది చూస్తాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నీవు క్షమించబడాలి అన్నా, నువ్వు స్వస్థత పొందాలి అన్నా, అది నీ స్పందన మీద ఆధారపడింది. నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు, ఎవరి ఎదుట నిలబడుతున్నావు, ఎవరి ఎదుట ప్రార్థన చేస్తున్నావు, ఎవరి ఎదుట నువ్వు కూర్చున్నావు, నీ ముందర ఎవరున్నాడు, ఏ దేవుడు ఉన్నారు, ఆ దేవుని శక్తి ఏంటి అని ఈరోజు ఎవరికి తెలియట్లా. మందిరం అంటే విలువలు లేవు, సావుకులు అంటే విలువలు లేవు, పరిశుద్ధత అంటే విలువ లేదు, పరిశుద్ధ ఆరాధన అంటే విలువ లేదు, వాక్యం అంటే విలువ లేకుండా వాక్యానుసారంగా మనం స్పందించలేం. సావుకుని ఎదుట ఎలా స్పందించాలో అలా స్పందించాం, సన్నిధిలో ఎలా స్పందించాలో అలా స్పందించాం. వెళ్ళామా వచ్చామా, ఏదో ప్రార్థన అలవాటుగా జరిగిపోతుంది, ఆరాధన అలవాటుగా జరిగిపోతుంది, క్షమాపణ అలవాటుగా జరిగిపోతుంది. అందుకని ఈ రోజున చాలామంది మంది రావడంలో ఉన్నా కానీ, సావుకుని ఇంట్లో ఉన్నా కానీ, పరిచర్య చేస్తున్నా కానీ, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నా కానీ ఆరోగ్యం లేదు, సమాధానం లేదు, క్షమాపణ లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు స్పందించరు. దేవుని సన్నిధి ఎలా స్పందించారో అలా స్పందించరు, సావుకుని ఎదుట ఎలా స్పందించాలో అలా స్పందించరు. వాళ్ళ మాటలో నిజాయితీ లేదు, వాళ్ళ క్షమాపణలో నిజాయితీ లేదు. కానీ ఆ స్త్రీ అయితే ఏడవడమే మొదలు పెడుతుంది. ఎవరు కూడా ఓదార్చలేకపోయారు, కన్నీరు ఆగలేకుండా ఉన్నాయి. పాదాలు తప్ప యేసయ్య ముఖాలను చూడలా. పాదాలు దేనికి గుర్తో తెలుసా? క్షమాపణ. పాదాలు క్షమాపణ గుర్తయి ఉన్నాయి. కానీ ఈ రోజున మనం ఆడి కాలు పట్టుకునేది ఏంటి, లేదా వాడి క్షమాపణ ఏంటి అని ఈ రోజున రోషం పుట్టుకొస్తుంది, మనకి పౌరుషాలు పుట్టుకొస్తాయి. కానీ ఆ స్త్రీ అయితే విలువైన అత్తరు బుడ్డిని యేసయ్య పాదాల మీద వేసి, నీవు తప్ప నాకేది కూడా ఎక్కువ కాదు, అందరూ కూడా చూస్తున్నారే, అయ్యో పక్కకు రండి యేసయ్య, నీ క్షమాపణ చెప్పాలి, పక్కకు రండి, నా పరువు పోతుంది, పక్కకు రండి, నీ కాలు పట్టుకోవాలి అనలేదు. అక్కడ ఎవడు చూసినా పర్లా, నేను తప్పు చేశా, ఎవరు చూసినా పర్లా, నాకు అవమానం కాదు, అది నాకు దీవెన, అది నాకు పాప క్షమాపణనిచ్చేది, నా తప్పుని క్షమించేది ఆయనే అని పాదాల మీద పడిపోయింది. ఈరోజున మనం పాస్టర్ గారికి క్షమాపణ చెప్పాలంటే, పాస్టర్ గారిని ఒకసారి ఒంటరిగా ఉన్నారా, మీతో మాట్లాడాలి, పాస్టర్ గారికి క్షమించండి, మొన్న సరిగా లేటుగా వచ్చాను, ధైర్యంగా నలుగురు ఎదుట నిలబడి నేను తప్పు చేశాను, నేను సేవకుని మాట వినలేదు, నేను తప్పు చేశాను, దేవునికి అవమానంగా ప్రవర్తించానని సంఘంలో నిలబడేయడానికి ఈరోజు ఎవరికి ధైర్యం లేదు. దేవుడు మేలు చేశాడు, స్వస్థపరిచాడని చెబుతావు, నేను తప్పు చేశాను అనే మాటను సాక్ష్యం చెప్పగలుగుతావా? లేదు. అందుకని లోపల బహిరంగమైన, లేకపోతే లోపల అంతరంగమైన తప్పులు, పాపాలు, క్షమాపణ లేకుండా అలాగే మన జీవితాలు ఉండిపోతాయి. అందుకని 2 ఆశీర్వాదాలు ఈ రోజున నీ స్పందన మీద నీ పాప క్షమాపణ ఆధారపడి ఉంది, నీ స్పందన మీద నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మెఫీబోషెత్ ఎలాగనైతే దేవా నేను చచ్చిన కుక్కలాంటోని అని అతని స్పందనే ఆశీర్వాదం పొందడానికి సహాయమైంది. ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో ఉండడానికి నాకేం తక్కువ అని దూరంగా వెళ్ళిపోయావు అనుకో, నీ అంతకు నువ్వే నీ ఆశీర్వాదాన్ని దూరపరచుకుంటున్నావు. అలాగే ఈ స్త్రీ విషయంలో కూడా నేను తప్పు చేశానని దుఃఖంతో ఎలా చెప్పాలో చెప్పింది, ఎలా ఏం చేయాలో చేసింది. కానీ ఈ రోజున నిజంగా అటువంటి పశ్చాత్తాపం, అటువంటి మారు మనసు ఎవరికి ఉండడం లేదు. కాబట్టే మారు మనసు చెప్పడానికి ధైర్యం సరిపోదు, పశ్చాత్తాపడడానికి ధైర్యం సరిపోదు. కాబట్టి ఈ రోజున నామకార్థంగా ప్రజలు ఉండిపోతున్నారు. దేవుడిచ్చే సంపూర్ణమైన మారు మనసును, క్షమాపణ పొందలేక అవే బ్రతుకులు బ్రతుకుతున్నారు. కానీ నా యేసు ఈరోజు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు స్పందిస్తే, సరైన ప్రవర్తన కలిగి ఉంటే నీ పాపాలను నేను క్షమిస్తా. నువ్వు నా ఆశీర్వాదాన్ని కోరుకుంటే, నా మాట వింటే, నేను చెప్పిన దానికి ఇదిగో దేవా నా జీవితాన్ని నీకు ఇస్తున్నా
అని నువ్వు చెబితే మెఫీబోషెత్తులాగా నిన్ను కూడా చిరకాలం నా మందిరంలో ఉంచుతా, చిరకాలం నా ఆశీర్వాదం ఇస్తా, చిరకాలం సదాకాలం దీవించబడతావు అని దేవుడి ఈరోజు మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రభు వాక్యాన్ని స్పందిద్దామా? నాకు సమయం లేదు మందిరానికి వెళ్ళడానికి, నాకు టైం లేదు మందిరానికి వెళ్ళడానికి, ఇంకా దేవుడిని ఎందుకు దీవిస్తాడు? ఆల్నైట్ ప్రేయర్కి రా, దేవుడిని దీవిస్తాడంటే నిద్ర వచ్చేస్తుందండి, అంత దూరం వెళ్ళాలండి, రాత్రులండి, వాళ్ళ కులం వేరండి, మా కులం వేరండి, మీకు మాకు పడదండి, మేము రాలేమండి, సమయం లేదండి అని రకరకాలైన కారణాలు చెప్తా. నా దగ్గర రారని నేను దీవిస్తా, ప్రార్థన చేయి నేను దీవిస్తా అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే నాకు కుదరదండి, వద్దులేండి అని రకరకాలైన కారణాలు సాకులు చెబుతా ఉన్నప్పుడు దేవుడిని ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు? కాబట్టి ఇక మీద నేను కారణాలు మాని దావీదు మెఫీబోషెత్ రా అన్నాడు, వచ్చాడు, ఆశీర్వదిస్తా అన్నాడు, తీసుకున్నాడు, అక్కడే నిలబడ్డాడు. ఈరోజు మనం రారా దీవిస్తాను అంటే సారీ నేను రాలేను అని దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఆశీర్వాదం దగ్గర నుంచి దూరంగా పారిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సరిగా స్పందిస్తాం, దేవుడి ఆశీర్వాదం దేవుడు నీకు నాకు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ఈ సమయంలో వాక్యం విన్న మనందరం కూడా ఇన్ని రోజులు కూడా సరిగా స్పందించగా ఆశీర్వాదం నువ్వే దూరపరుచుకొని ఎలా ప్రవర్తించాలో తెలియక నీ ప్రవర్తన నీ ఆశీర్వాదం దూరం చేస్తే, నీ ప్రవర్తన దీవెన దూరం చేస్తే, నీ ప్రవర్తన నీ భవిష్యత్తుని పాడు చేస్తే ఈరోజైనాగా దేవా నన్ను క్షమించు, నా ఎడల కనికరపడండి, మరల నాతో మాట్లాడి ఉన్నావు, దీవెన దూరం చేసుకొని ఒంటరిగా బ్రతుకుతూ అందరికీ దూరంగా ఉన్న నాతో మీరు మాట్లాడి ఉన్నారు, నా మానసిక వేదన మీరు దూరపరచండి, దేవా నాతో మీరు మాట్లాడండి, నేను కోల్పోయినది నాకు కావాలి, నా స్థానం నాకు కావాలి, నా స్థితి నాకు కావాలి, నా ఆశీర్వాదం నాకు కావాలి అని ప్రభు ఎదుటికొచ్చి అడుగుదాం. రెండవదిగా దేవా నన్ను క్షమించండి అని ప్రభుని అడగండి. అదే సమయంలో నీ సేవకుడిని కానీ ఎవరినైతే నువ్వు బాధ పెడుతున్నావో వారిని కూడా అడగండి. అప్పుడే నిజమైన క్షమాపణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయబోతున్నాడు. తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని కొందనాలు. మరొకసారి ఈ రోజున మీ వాక్యంతో మీ మాటకి మేము ఎలా స్పందిస్తే మా జీవితాలు ఎలా ఉంటాయో మీరు మాట్లాడి ఉన్నారు. నీకే వందనాలు చెల్లిస్తున్నా. దావీదు మెఫీబోషెత్ లాగా మీరు మాతో ఇచ్చిన నీ పిలుపుని మేము అంగీకరించి నీ ఆశీర్వాదాన్ని నీ సిలువ చెంత నీ రెక్కల చెట్టున నిలబడే జీవితాన్ని మా సదాకాలం కూడా మీరు మా జీవితాల్లో ఉంచినందుకే నీకే వందనాలు చెల్లిస్తున్నాం. పాపాత్ముల స్త్రీ ఎలాగైతే క్షమించబడిందో అటువంటి నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసును, నిజమైన దుఃఖాన్ని మీరు మా జీవితాల్లో కలిగించండి. నీ పిల్లలు ఎవరైతే నన్ను క్షమించనని అడుగుతున్నారో వారిని క్షమించండి, వారిని ధైర్యపరచండి. ఎవరినైతే తగ్గించుకుంటున్నారో వారిని మీరు హెచ్చించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. కలిసి సిద్ధుని మిమ్మల్ని దీవించును గాక. ఇప్పటివరకు మా ఆదరించి వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా ఎడిట్ చర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 8008995324, 9505805043, 08821276291. God bless you.